సంగారెడ్డి జిల్లా పరిధిలోని రత్నపురి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాలిటెక్నికల్ కాలేజీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. హోంవర్క్ చేయలేదని విద్యార్థులను లెక్చరర్ చావబాదాడు. ఇక కంప్యూటర్ కేబుల్ వైర్తో కొట్టడంతో విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. సిఎస్సి ఇయర్కు చెందిన 15 మంది విద్యార్థులు హోంవర్క్ చేయలేదని లెక్చరర్ కొట్టినట్లు తెలుస్తుంది. రూమ్ లాక్ చేసి లెక్చరర్ కొట్టినట్లు విద్యార్థులు చెబుతున్నారు. హోంవర్క్ చేస్తామని బ్రతిమలాడినా వినలేదని చెబుతున్నారు. సదరు లెక్చరర్ను సస్పెండ్ చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యాన్ని కోరుతున్నారు. ఇదే అంశం మీద మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. బిందు, చెప్పండి, మరి కాలేజీలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి అప్డేట్స్ తెలియజేయండి. హలో, రైట్ బిందు, వినిపిస్తుందన్నమాట? వినిపిస్తుంది. రైట్ బిందు, అప్డేట్స్ చెప్పండి, ఏం జరిగింది, ఆ స్టూడెంట్స్ ఎవరు, ఆ డీటెయిల్స్ తెలియజేయండి. రైట్ మైజా, హోంవర్క్ చేయలేదన్న కారణంతో రత్నపురి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో సుమారు 15 మంది విద్యార్థులపై హెచ్ఓడి కేబుల్ వైర్తో, అంటే కంప్యూటర్ కేబుల్ వైర్తో దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తుంది. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి అంటే సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా పోస్టులు వైరల్ అవుతున్నాయి మైజా. అయితే ఈ దాడిలో పలువురు విద్యార్థులు గాయపడినట్లు సమాచారం. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి హత్నూరు మండలం తుర్కలా ఖాన్పూర్ గ్రామ శివారులోనైతే రత్నపురి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల ఉంది. అయితే ఈ కళాశాలకు సంబంధించి మంగళవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. సిఎస్సి ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు సంబంధించి హెచ్ఓడి శివారెడ్డి కేబుల్ వైర్తో పిల్లల్ని ఎవరైతే అంటే హోంవర్క్ చేయలేదో దాదాపు 15 మంది పిల్లల్ని అయితే కేబుల్ వైర్తో చితకబాదినట్లయితే బాధితులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇంకా విద్యార్థుల కథనం ప్రకారం హోంవర్క్ రాయలేదని ఆగ్రహించిన హెచ్ఓడి గదిని లాక్ చేసి మరి ఇష్టం వచ్చినట్టు దాడి చేశారని తెలిపారు. అయితే దాడిలో ముఖ్యంగా పిల్లలు అంటే 15 మందిలో తీవ్రంగా గాయపడిన వాళ్ళు కూడా ఉన్నారు మైజా. ఈ దాడిలో సాత్విక్, సందీప్, వినయ్, మహేష్, రామ్, సాయి, కిరణ్, నవదీప్ సహా పలువురు విద్యార్థులు గాయపడినట్టు సమాచారం. ఈ వీళ్ళకైతే పూర్తిగా ఒంటి మీద అయితే రక్తాలు వచ్చేటట్టయితే కేబుల్ వైర్లతో హెచ్ఓడి కొట్టినట్టు కూడా మనకి విజువల్స్ లో తెలుస్తున్నాయి. ఇదే విషయం తెలిసిన వెంటనే కళాశాలకు చేరుకున్న తల్లిదండ్రులు సంబంధిత లెక్చరర్లు కూడా ప్రశ్నించారు. అయితే వారిని ప్రశ్నించగా వారిని నిర్లక్ష్యంగా స్పందించారని కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా విద్యార్థులకు సంబంధించి క్రమశిక్షణతో పాటు విద్యా బోధన అందించాల్సిన ఉపాధ్యాయులు దాడులకు పాల్పడడం ఆందోళనకరంగా కనిపిస్తుందని తల్లిదండ్రులు పేర్కొన్నారు మహిజా. రైట్, అంటే ఈ టైంలో పిల్లలకి యూజువల్గా స్కూల్ పిల్లల్ని కూడా దండించడానికి వీల్లేదు అని అయితే యాజమాన్యాలు కానీ పేరెంట్స్ కానీ చెప్తున్నారు. అలాంటిది ఒక బీటెక్ చదువుతున్న పిల్లల పట్ల ఈ విధంగా ప్రవర్తించడం అంటే ఆ ఉపాధ్యాయుడి మీద ఇదివరకు ఇలాంటి ఏమన్నా కేసులు ఉన్నాయా, లేదంటే ఆ కాలేజీలో ఇలా జరగటం ఇదే ప్రథమం ఏమైనా సమాచారం ఉందా? రైట్ మైజ్, అంటే ఉపాధ్యాయుడు ప్రకారం ఆయన స్టేట్ ఆఫ్ మైండ్ సరిగ్గా లేక ఇలా కొట్టారని కూడా చెప్తూ వాపోతున్నారని కొన్ని సందర్భాల్లో తెలిసింది. అంటే ఇంకా చిన్నపిల్లల్ని కొట్టడమే అమానుషం, స్కూళ్ళల్లో ఇట్లాంటివి అవాయిడ్ చేశారు. ఇంకా బీటెక్ చదువుతున్న విద్యార్థుల్ని, అంత పెద్ద విద్యార్థుల్ని కూడా వీళ్ళు అంటే ఈయన ఇట్లా అంటే వార్తలు తెలియదట్టు కొట్టడం పూర్తిగా అందరూ ఖండిస్తున్నారు మైజా. ముఖ్యంగా అయితే విద్యార్థి సంఘాలు అయితే దీన్ని పూర్తిగా ఖండిస్తుందని చెప్పుకోవచ్చు. అట్లా ఒప్పుకోవట్లేదు. అసలు విద్యార్థుల్ని హోంవర్క్ చేయని నేపథ్యంలో ఇంతలాగా అంటే వార్తలు తేలేదాకా కొట్టడం కూడా అసలు ఈ ఘటనను ఎవరు కళాశాలలో కానీ మిగతా లెక్చరర్స్ కూడా ఒప్పుకోవట్లేదు మైజా. ముఖ్యంగా తల్లిదండ్రులు అయితే దీని మీద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాపోతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా మాధ్యమాల్లో అందరూ కూడా ఈ అరెస్ట్ చేయాలి, విధుల నుండి తొలగించాలని పోస్టులు వైరల్ చేస్తూ ఉన్నారు. అసలు పిల్లల్ని హోంవర్క్ చేయలేదన్న ఒక్క నేపథ్యంతోనే ఇలా కొట్టారా, లేకపోతే ఏమైనా పర్సనల్గా ఏమైనా పెట్టుకొని గ్రడ్జ్ పెట్టుకొని ఇలాంటివి చేస్తున్నారన్న దానిపైన కూడా పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈ ఘటన బుధవారంలో స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినట్లు తల్లిదండ్రులు తెలిపారు. రత్నపురి విద్యా సంస్థల ప్రతినిధి రఘు కూడా మాట్లాడారు. రఘు మాట్లాడుతూ విద్యార్థులపై దాడి జరగడం విచారకమని, అయితే దీనిపైన హెచ్ఓడిని వివరణ కోరినట్లు కూడా తెలిపారు. ఘటన పైన పూర్తి వివరాలు కూడా ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది మైజా.
రైట్, అంటే కాలేజ్ యాజమాన్యం దీనికి సంబంధించి ఏమైనా స్పందించిందా? ఆయన్ని సస్పెండ్ చేయటం ఏమన్నా, ఈ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? అయితే మైజా ముఖ్యంగా ఈ ఘటన జరిగిన తర్వాత ముఖ్యంగా తల్లిదండ్రులు నేరుగా కళాశాలకు వెళ్ళి అసలు ఏం జరిగింది ఏంటి అనేది అడిగారు మైజా. అడిగిన తర్వాత పూర్తిగా అంటే తల్లిదండ్రులు వెళ్ళినప్పుడు పూర్తిగా నిర్లక్ష్యం ధోరణిలో అయితే హెచ్ఓడి ప్రవర్తించారు. అవును హోంవర్క్ చేస్తే కొడతాము తప్పేంటి అన్నట్టు మాట్లాడారని కూడా తల్లిదండ్రులు వాపారు. తర్వాత యాజమాన్యం అంటే ఈ రత్నపురి విద్యా సంస్థలకు సంబంధించి యాజమాన్యం ప్రతినిధులు అందరూ కలిసి కూడా ఒక సమీక్ష నిర్వహించి సమీక్షలో అసలు ఇట్లాగా దాడి చేయడం అనేది ఖచ్చితంగా కరెక్ట్ కాదు, అసలు దీనికి సంబంధించి మీ వివరణ ఇవ్వండి అని కూడా హెచ్ఓడిని ప్రశ్నించారు. ఇంకా దీనికి సంబంధించి ఇంకా న్యూస్ రావాల్సి ఉంటుంది మైజా. రైట్, ఖచ్చితంగా అంటే ఈ అనుచిత ప్రవర్తన చూస్తుంటే ఖచ్చితంగా ఉపాధ్యాయుడి మానసిక స్థితి బాగాలేదని తెలుస్తుంది. మరి ఇటువంటి ఉపాధ్యాయుల్ని అపాయింట్ చేసే ముందు కానీ ఇక మీదట ఫర్దర్గా కాలేజ్ యాజమాన్యాలు కూడా ఖచ్చితంగా వాళ్ళ వెరిఫికేషన్ చేపట్టాల్సిన అవసరం ఉందంటారు. రైట్ మైజ్, ఎందుకంటే ఒక ఉపాధ్యాయుని అపాయింట్ చేసుకుంటున్నప్పుడు ఏవైతే తన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్తో పాటు తన మానసిక స్థితిని కానీ అసలు పిల్లల పట్ల వారు ప్రవర్తించే విధానం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు ఏ విద్యా సంస్థ అన్నప్పుడు. చూసుకుంటే మనం కొన్ని సంస్థల్లో కూడా ఇదే అంటే హెరాస్ చేయడం, పిల్లల్ని వర్క్ చేయలేదని స్ట్రెస్ పెట్టడం, వాళ్ళని అంటే సూసైడ్ చేసుకున్న సంగతులు కూడా మనకు కనిపించాయి. అంటే కాలేజ్ యాజమాన్యం పడుతున్న ప్రెజర్కి సూసైడ్లు చేసుకున్న సంగతులు కూడా కనిపించాయి. కానీ ఇది పూర్తిగా విరుద్ధం అని చెప్పుకోవచ్చు. పూర్తిగా అంటే కాలేజ్లో చదువుతున్న పిల్లల్నే దాడి చేయడం, ఆ దాడి కూడా అనుచితమైన దాడి అని కూడా చెప్పుకోవచ్చు. దీని కారణంగా విద్యార్థులు గాయపడినట్టే కాకుండా వారి యొక్క మనస్తాపానికి కూడా గురి చెంది ఇంకా కళాశాలకు కూడా వెళ్ళమని కూడా తల్లిదండ్రులతో వాపోతున్నారు. అంటే ఆయన ఉన్నంత వరకు కూడా వీరు కళాశాలకు వెళ్ళని నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పటి నుండి రత్నపురి విద్యా సంస్థలే కాకుండా ఏ సంస్థ అయినా కూడా ఉపాధ్యాయుల్ని అపాయింట్ చేసుకునేటప్పుడు పూర్తిగా వివరాలు తెలుసుకొని వారి యొక్క మానసిక స్థితిని గతిని తెలుసుకొని చేసుకుంటే మంచిదని కూడా విద్యా సంస్థలు వాపోతున్నారు. అయితే ఇంకా దీనికి సంబంధించి విద్యార్థి సంఘాలు అయితే పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నా ఖచ్చితంగా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం తరపు నుండి ఏమైనా యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా ధర్నాలు చేస్తామని కూడా విద్యా సంఘాలు ప్రకటించాయి మైజా. రైట్ బిందు, అప్డేట్స్ ఉంటే తర్వాత తెలియజేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.